A man covers a certain distance in 8 hours at a speed of 75 km per hour. To cover the same distance in 6 hours, what should be his speed? చూడండి, ఒక మనిషి ఒక దూరాన్ని 8 గంటల్లో ట్రావెల్ చేస్తున్నాడు. అతని స్పీడు 75 కిలోమీటర్స్ పర్ హవర్ అయితే ఓకేనా. అయితే ఇదే దూరాన్ని 8 గంటల్లో కాకుండా 6 గంటల్లో వెళ్ళిపోవాలి అంటే అతని స్పీడ్ ఎంత అయ్యి ఉండాలి? స్పీడ్ పెరగాలి, అది ఎంత పెరగాలి? ఓకే, మనకు నార్మల్గా డిస్టెన్స్ స్పీడ్ ఫార్ములా ఏంటండి? స్పీడ్ ఇంటూ టైం కదా. డిస్టెన్స్ ఫార్ములా సేమ్ కాబట్టి, డిస్టెన్స్ సేమ్ కాబట్టి స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ 8 ఇంటూ 75 ఈక్వల్ టు ఇక్కడ 6 ఇంటూ ఇక్కడ స్పీడ్ మనకు తెలియదు కాబట్టి ఎందుకు, ఇది దూరం సేమ్ దూరమే, ఇది సేమ్ దూరమే. ఓకే, డిస్టెన్స్ సేమ్ అయినప్పుడు మనకి నార్మల్గా ఈ విధంగా ఓకే వీటి రేషియో సమానం అవుతుంది. S21 ఈక్వల్ టు S22 అనమాట. ఓకే, ఇక్కడ 3 రెళ్ళు 6, 3 25 75, 2 1 2 4 8, 4 25 100. సో 100 కిలోమీటర్ పర్ అవర్లో కనుక వెళ్ళినట్లయితే ఈ దూరాన్ని 6 గంటల్లోనే కవర్ చేయొచ్చు.